మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో మెగాస్టార్ రూట్ మార్చాడు. ఈ నేపథ్యంలోనే యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. రీసెంట్ గా బింబిసార చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన మల్లిడి వశిష్ఠతో విశ్వంబర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అయితే విజువల్ వండర్ గా రానున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ విశ్వంబర చిత్రం తర్వాత తెరకెక్కుతున్న మెగా 157 మూవీ మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా బీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ చూపించుకుంటూ వస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలు నయనతార సెలెక్షన్ వరకు అన్నింటినీ చాలా స్పెషల్ గా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ట్రెండ్ ను మిగతా దర్శకులు కూడా ఫాలో అవుతుండడం గమనార్హం. ఎన్నో అంచనాల మధ్య మే నెలాఖరులో మొదలైన ఈ చిత్ర షూటింగ్ 15 రోజుల వ్యవధిలోనే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ ను ముస్సోరిలో మొదలు పెట్టబోతోంది. తాజాగా దీనికి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ బెంచ్ మీద కూర్చొని పిల్లలకు హాయ్ చెప్తున్న విజువల్ తో పాటు బీమ్స్ అందించిన మ్యూజిక్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమా షూటింగ్ మొదలు కాకముందే రిలీజ్ డేట్ ను సైతం అనౌన్స్ చేసి అనిల్ రావిపూడి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి మెమరబుల్ జర్నీ ఉండబోతోందని మేకర్స్ ముందే హింట్ ఇచ్చేశారు. మరోవైపు దీనికన్నా ముందు పూర్తయిన విశ్వంబర చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది మాత్రం క్లారిటీ రావట్లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం విశ్వంబర సినిమా కన్నా ముందే చిరు అనిల్ రావిపూడి సినిమా వస్తుందేమో అన్న సెటర్లు కూడా వినిపిస్తున్నాయి.